హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దసరా నవరాత్రుల్లో డే 6. ఈ దేవీ నవరాత్రులలో మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించే చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ముప్పావు గ్లాస్ రైస్, పావు గ్లాస్ వరకు పెసరపప్పు యాడ్ చేసేసుకొని ఇందులో వాటర్ పోసేసి వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో 3 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి 3 గ్లాసులు రైస్ అనేది యాడ్ చేసేసుకొని మనం ఈ పెసరపప్పుని, రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. దీన్ని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు ఇంకొక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇందులో ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేయించుకోవాలి. చక్కెర పొంగల్లో మనం ఏ డ్రై ఫ్రూట్స్ వేసినా వేయకపోయినా ఎండు కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేయాలన్నమాట. కొబ్బరి వేగిపోయిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. రెండు ఒకేసారి వేయించుకున్నామంటే జీడిపప్పు అనేది మాడిపోతుంది అనమాట. అందుకే కొబ్బరి వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత మన చక్కెర పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చకర్పూరం అనమాట. చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇది యాడ్ చేస్తేనే మనకి చక్కెర పొంగలి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయినట్లే. చక్కగా ఇలా చక్కెర పొంగల్ని తయారు చేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.